ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏమని ప్రశ్నించారు? ఏసీబీ అధికారుల విచారణలో ఆయన ఏం చెప్పారు? బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఈ నెల 16న కేటీఆర్ ను విచారించనున్నారా? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. నిధుల దుర్వినియోగంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు మేరకు A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ ను విచారించి అధికారులు వాంగ్మూలం నమోదు చేశారు. ఇక తాజాగా బిఎల్ఎన్ రెడ్డిని 6.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓకు నిధుల బదిలీపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. పన్ను మినహాయించుకోకపోవడం వల్ల హెచ్ఎండీఏ అదనంగా 8 కోట్ల 6 లక్షల భారం పడిందని, ఎందుకు పన్ను మినహాయించుకోలేదని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేశారు? ఆర్బీఐ అనుమతి లేకుండా డబ్బుల బదిలీ ఎలా జరిగింది? ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర, ఈరేస్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు బిఎల్ఎన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పలు కీలక పత్రాల ఆధారంగా విచారించినట్టు తెలుస్తోంది. అయితే అరవింద్ కుమార్ ఆదేశాలతోనే నగదు రిలీజ్ చేశానని, ఇందులో తనకు సొంత ప్రయోజనం ఏమీ ఉండదని తెలిసినా చేశామని చెప్పినట్లు సమాచారం. ఓవైపు మంత్రి, మరోవైపు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే ప్రొసీడింగ్స్ చేశామని బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. బిఎల్ఎన్ రెడ్డి చేసిన ప్రొసీడింగ్ పత్రాలను ముందు పెట్టి ఏసీబీ అధికారులు విచారించారు.